ప్రార్థనతో ఆదివారం రోజు ప్రార్థనను ప్రారంభించుకుందాం. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నిత్యనివాసి, మా జీవంగల తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్థితిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన మరి యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. గడిచిన వారం నుంచి వారం వరకు మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినారు. ఈ దినమునైనా మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన మరి యొక్క తరుణానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు జరుగునైన ఆరాధన జయకరంగా జరిగించండి. పాటల ద్వారా మహిమ పొందండి, స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని వేడుకొచ్చున్నాను తండ్రి. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి నైనా వచ్చిన విశ్వాస బిడ్డను త్వరపెట్టి సన్నిధికి నడిపించండి. ఏ ఒక్క బిడ్డ నిర్లక్ష్యంతో ఉండకుండా ప్రతి ఒక్క బిడ్డను త్వరపెట్టమని వేడుకొచ్చున్నాం. మాకు ఇచ్చిన మంచి వాతావరణం అంటే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను చేరవలసిన మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాటల ద్వారా దేవుని నామం వచ్చిన మొదటి పాటగా నా నోటను తాను పాట పాడి ఆ నామాన్ని పంపించాను. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, ఆనందించెదను ఆయనను పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయనను పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలవబెట్టెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలవబెట్టెను. ఆనందించెదను ఆయనను పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయనను పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, తల్లిదండ్రి బంధుమిత్ర జీవమాయనే నిన్నలు భరించి ఆయన మహిమ చాటెదను. తల్లిదండ్రి బంధుమిత్ర జీవమాయనే నిన్నలు భరించి ఆయన మహిమ చాటెదను. ఆనందించెదను ఆయనను పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయనను పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను, కష్ట నష్టము తొలగించి శుద్ధీకరించెను. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను, కష్ట నష్టము తొలగించి శుద్ధీకరించెను. ఆనందించెదను ఆయనను పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయనను పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, నేమి చేయును పరలోక జీవితం నే వాంఛించెదను. ఇహలోక శ్రమలు నేమి చేయును పరలోక జీవితం నే వాంఛించెదను. ఆనందించెదను ఆయనను పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయనను పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఒక పాట పాడి దేవుని నామమును కనపరిచిన ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరమే పాట పాడి దేవుని నామమును కనపరిచిన
ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు. శోధనలు ప్రవాహము వలె పెరిగి ప్రాణాన్ని కృంగజేయును. శోధనలు ప్రవాహము వలె పెరిగి ప్రాణాన్ని కృంగజేయును. క్రీస్తు బండయే నా పాదములకు ఆధారమాయనుగా. క్రీస్తు బండయే నా పాదములకు ఆధారమాయనుగా. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు. వేదములు పలు విమతములు పెను గాలి వలె వీచగా. వేదములు పలు విమతములు పెను గాలి వలె వీచగా. విశ్వాసనావను గురి తప్పనీయక యేసే లంగరాయను. విశ్వాసనావను గురి తప్పనీయక యేసే లంగరాయను. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు. నేనమ్మిన వాడు తన నేత్రములను నా మీదనే నిలిపి. నేనమ్మిన వాడు తన నేత్రములను నా మీదనే నిలిపి. నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచెనటి వరకు. నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచెనటి వరకు. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు. హల్లెలూయా 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 హల్లెలూయా. చివరిగా ప్రేమించేదని అధికముగా ఆరాధించిన పాట పాడి దేవుని నామాన్ని కనపరుచుదాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన నా యేసయ్యా. ఆరాధన 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 నా యేసయ్యా. ఆరాధన ఆరాధన
ఆదుకున్నవే. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నవే నన్ను, ఇంతవరకు ఆదుకున్నవే నన్ను, ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనమయ్యా. నీవు నన్ను చూచవే వందనమయ్యా, నీవు నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యలో సహోదరి జమున ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తుంది. నేను ఆరాధన చేయగలంగా జరిగింది. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోజగలనా నీ సామర్థ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపూజగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఋతువులతో రాజ్యమును స్థిరపరచి నీవు, బహుతరములతో సోమాది జయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచి నీవు, బహుతరములతో సోమాది జయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించి నీ బాహుబలముతో శత్రుని నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపూజగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థాపించు వారవు, తుంగదనులతో సైన్యమును నడిపించు వారవు నీవే. కృపలతో రాజ్యమును స్థాపించు వారవు, బహుతరములతో సోమాది జయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించి నీ బాహుబలముతో శత్రుని నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపూజగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, దయగల రాజా, ప్రేమ స్వరూపుడా, నీకు స్తోత్రము నాయన. తండ్రి నాయన తండ్రి, గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు చాటు మళ్ళీ భద్రపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. నీ దైవజను ప్రభా, దైవజనురాలు ప్రభా, సంఘ బిడ్డలను ప్రభా, ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి నాయన. ఆరాధన ద్వారా ప్రభా తండ్రి నాయన మహిమపరచండి ప్రభు, పాటల ద్వారా మహిమపరచండి ప్రభు, వాక్యం ద్వారా మహిమపరచండి దేవానికి స్తోత్రాలయ్యా. వందనాలు తండ్రి నాయన. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువానికి స్తోత్రం యేసయ్యా. తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయి నాయన. ఈ సంఘ బిడ్డలను ఎత్తి పట్టుకో ప్రభు, పరిశుద్ధపరచు దేవానికి స్తోత్రాలు నాయన. నీ దైవజనుని ప్రభు తండ్రి నాయన, ముఖకాంతి దర్శనము దయచేయి నాయన. నీకు స్తోత్రాలు ప్రభు, వందనాలు తండ్రి నాయన. గొప్ప దేవా, సంఘ బిడ్డలను ప్రభు అయా అనేక జనాలు నడుచుటకు సహాయం చేయి ప్రభు, నీకు స్తోత్రాలు ప్రభు. వందనాలు తండ్రి నాయన. నన్ను బట్టి జ్ఞాపకం చేయి ప్రభు. నా ప్రయాణం అంతటితో తోడుండు ప్రభు, నిన్ను నమ్ముకొని నడుచున్నాను ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. నీ అడుగు జాడలు నీ తోడు నీడగా ఉండాలని తండ్రి నాయన. నీ రెక్కల కిందికి నన్ను దాచి ప్రభు, దొంగ గొర్రెలుగా కాయకుండా ప్రభు, నన్ను కాపరిగా నన్ను కాల్చున్నవాడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ లోకం అంతటి మీద ప్రభు ఏది అసాధ్యం లేదు కానీ ప్రభు తండ్రి నాయన. పూజలు పునస్కారాలతో ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు, నా భర్త తండ్రి నాయన పూజల మీద తండ్రి ఆశతో పడి ఉంటున్నాడు కానీ ప్రభు నిన్ను నమ్మకుండా దూరంగా ఉంటున్నాడు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు. తెలిసి తెలియకుండా పాపము చేసినా కానీ తెలియకూడదని అనుకున్నారు కానీ ప్రభు అయా నిన్ను నమ్మి ప్రభు నన్ను మోసం చేసి తీసుకెళ్ళాడు ప్రభు అయా. అయినా కానీ తండ్రిని మళ్ళీ మరలా ప్రభు నీ వైపు నన్ను నడిపించుకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు.
అయా దేవానికి స్తోత్రాలు తప్పుగా ప్రార్థన చేసుకుంటే నన్ను క్షమించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటాను తండ్రి. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఆరాధన అంతటి ద్వారా దేవుడు మహిమ పొందినట్లుగా మరి కీర్తనలు 89వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 89వ కీర్తన మనము ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారంలో మరి ఏతామును రాసినటువంటి కీర్తన మనం ధ్యానం చేశాం. ఈరోజు 42వ వచనం నుండి 43వ వచనం నుండి 52 వరకు మన మధ్యలో ఉన్న మరి పాస్టమ్మ గారు కీర్తన మనతో చదివిస్తారు. 43వ కీర్తన, 89వ కీర్తన, 43వ వచనం నుండి 52, 89, 43 నుండి 52. కీర్తనలు 89, 43వ వచనం నుండి 52వ వచనం. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతన్ని నిలవబెట్టుకున్నావు. అతని వైభవమును మాన్పియున్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాసుని తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నీవు భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, శత్రువుల చేసిన నిందలు నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరము ఆ విధంగా నిలవబడి ఉండగానే మన 2 చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం, దేవుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. ఈరోజు మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేద్దాం. మన దేవుడు మనల్ని కాపాడిన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కాపాడి ఈ జూలై మాసములో చిట్ట చివరి వారములో దేవుని సన్నిధిలో చేరి ఇలాగూ ఆరాధించే కృపను దేవుడు మనకిచ్చాడు. చూస్తుండగానే ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక మరణాన్ని రుచి చూశారు. అయితే దేవుడు నిన్ను నన్ను బ్రతికించి మరణమును రుచి చూడకుండా దేవుడు తన కృపతో యెహోవా ఉత్తముడని రుచి చూడడానికి దేవుడు నిన్ను దేవుని మందిరానికి నడిపించాడు. ఈరోజు ఆయనలో ఉన్నటువంటి ఉత్తమత్వాన్ని నీవు గ్రహించి ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని దేవుణ్ణి ఆరాధిస్తావా? ఈరోజు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణమైనటువంటి మనస్సుతో దేవుని స్తుతించు. నీ పూర్ణ వివేకముతో దేవుని ఆరాధిస్తావా? 2 చేతులు పైకెత్తి నీవు నేను మనమందరం ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. అయితే రక్షణ పాత్రను చేత పట్టుకొని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాన్ని ఆరోపిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. ఆమేన్. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే జయమే, హోసన్నా జయమే జయమే, హోసన్నా జయం మనదే. ఆమేన్. హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, ఆమేన్. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయము స్వస్థపరచు, యేసు గాయము రక్తమే రక్షణనిచ్చు. ఆమేన్. రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా జయమే జయమే, హోసన్నా జయమే జయమే, హోసన్నా జయం మనదే. ఆమేన్. హోసన్నా జయం మనదే. ఆమేన్. హోసన్నా జయం మనదే. ఆమేన్. హోసన్నా జయం మనదే. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ, హల్లెలూయా స్తుతి మహిమ. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ, హల్లెలూయా స్తుతి మహిమ. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే జయమే, హోసన్నా జయమే జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. ఆమేన్. హోసన్నా జయం మనదే. హోసన్నా 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 ఇన్ ద హైయెస్ట్. హోసన్నా 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 మహోన్నతుడు. దేవని నామమే ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. మహిమ 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 రాజుకే. హల్లెలూయా. మహిమ 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 రాజుకే. దేవని నామమే ఉన్నత నామము. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. కీర్తి 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 రాజుకే. హల్లెలూయా. కీర్తి 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 రాజుకే. దేవని నామము. ఆమేన్. ఉన్నత నామము. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము. యేసు నా చేయి విడువాడు. ఆమేన్. యేసు నా చేయి విడువాడు. సోని గాలి వచ్చిన, ఘోర తుఫాన్ వచ్చిన, యేసు నా చేయి విడువాడు. యేసు నా చేయి విడువాడు. ఆమేన్. యేసు నా చేయి విడువాడు. సోని గాలి వచ్చిన, యేసు నా చేయి విడువాడు. దైవయుత సైన్యము సాగుచున్నది, విమోచన గీతంతో విద్యా గీతంతో, అందు నిత్యానందము నిత్య జీవము ఈ సైన్యంతోనే సాగేదను. ఆమేన్. అందు నిత్యానందము నిత్య జీవము ఈ సైన్యంతోనే సాగేదను.
దిగి వచ్చుచున్నది, దిగి వచ్చుచున్నది, దైవ మహిమ దిగి వచ్చుచున్నది. శక్తులు ప్రార్థించుండగా ఆయన కార్యం చేయును, ప్రభుని మహిమ దిగి వచ్చుచున్నది, దిగి వచ్చుచున్నది, దిగి వచ్చుచున్నది, దైవ మహిమ దిగి వచ్చుచున్నది. శక్తులు ప్రార్థించుండగా ఆయన కార్యం చేయును, ప్రభుని మహిమ దిగి వచ్చుచున్నది. హోసానా 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 మహోన్నతుడు, హల్లెలూయా. హోసానా 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 మహోన్నతుడు, ఆమేన్. దేవని నామము ఉన్నత నామము, ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజకే. నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, ఆమేన్. నేను యేసు రక్తం క్రింద ఉన్నాను, నేను యేసు రక్తం క్రింద ఉన్నాను. సాతానక్కన నన్ను ముట్టలేదు, సాతానక్కన నన్ను ముట్టలేదు. కీడు లేదు, కీడు లేదు, కీడు లేదు, కీడు లేదు, కీడు లేదు, కీడు లేదు, కీడు లేదు. అందరూ పాడదాం. సాతానక్కన నన్ను ముట్టలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, ఆమేన్. పిరికితనం దేవుడు మనకియలేదు, ఆమేన్. అందరూ పాడదాం. పిరికితనం దేవుడు మనకియలేదు. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేయు, హల్లెలూయా. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేయు, పిరికితనం దేవుడు మనకియలేదు, ఆమేన్. అందరూ పాడదాం. పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేయు, హల్లెలూయా. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేయు. ఈరోజు దేవుడు పిరికితనం మనకి ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు రెండు చేతులు పైకెత్తి, దేవా నీ నామమునకే మహిమ, నీ నామమునకే ఘనత, నీ నామమునకే ప్రభావాన్ని ఆరోపిస్తున్నా. నీ ధైర్యము కలిగిన ఆత్మతో నన్ను నింపి ఈ 7 మాసములు నన్ను నడిపిస్తున్నావు. అందును బట్టి నీకు వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని చెప్పి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిస్తావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ పాడదాం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం.
హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ఇంతవరకు తుది ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందిన విధాన్ని బట్టి ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధన అంతటి ద్వారా దేవుడే మహిమ ఘనత ప్రభావం పొంది దేవుని నామాన్ని స్తుతించి ఘనపరుస్తూ ఈరోజు దేవాని వాక్యం కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. దేవాని వాక్యమై ఉన్న మన్నాతో నన్ను తృప్తిపరచు, నన్ను నడిపించు అంటే చాలు. దేవుని సన్నిధిలో మరి ప్రార్థనలో ముందుకు సాగుదాం. మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యురాలు సహోదరు స్వప్న ముందుకు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. అందరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల నా తండ్రి, దయగల దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వేలా స్థుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నాయన నీ సజీవ రెక్కల కింద నాయన భద్రపరిచినందుకై నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఈ రీతిగా నాయన నీ సంఘంతో కూడుకొని నాయన నీకు ఆరాధించే కృపనిచ్చినందుకై నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. వచ్చిన బిడ్డలు నాయన దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. రాలేకున్న బిడ్డలు కూడా నాయన మరొక తరుణానికి దయచేయండి తండ్రి. మార్గ మధ్యలో ఉన్న బిడ్డలను నాయన క్షేమంగా నడిపించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. పాటల ద్వారా నాయన మీరే మహిమ పొందినందుకై నీకు వందనాలు. ఆరాధన ద్వారా నాయన మీరే విజయం పొందినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఇంకా చెప్పబోయే నా తండ్రి వాక్యం అంతట్లో నాయన నీ సినిమా చాటున నాయన నీ దాసుని మరుగుపరుచుకొని నా తండ్రి మాకు కావలసిన ప్రతి వర్తమానాన్ని నాయన మాకు అందించమని, ఇంకా నీకు దాసుని నాయన ఇంకా బలపరిచిన తండ్రి ఇంకా అనేకులకు నాయన సువార్త ప్రకటించే కృపలు దయచేయండి. ఈ చిన్న ప్రార్థన తండ్రి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినము దేవుని మందిరానికి పరిగెత్తుకొని వచ్చిన బిడ్డలందరినీ బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను.
కోరహు కుమారులకు ఉన్నటువంటి ఆసక్తి దేవుడు దయచేశాడు. ఇంకా కొంతమంది కోరహు కుమారులు ఎంత చక్కగా దేవుని ఆరాధించారో అలా ఆరాధన చేయలేకపోతున్నారని చెప్పి సంఘ కాపరిగా నేను బాధపడుతున్నాను. సమయానికి రాని వారిని బట్టి. సమయము దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం. దేవుడు అందరికీ ఇవ్వడు సమయం. భూమి మీద కొంతమందికి దేవుడు సమయాన్ని ఇస్తున్నప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. నేను వాక్యం చెప్తున్నప్పుడు బెటర్ టు ఓపెన్ యువర్ బైబిల్, టర్న్ యువర్ బైబిల్స్ టువర్డ్స్ ఎఫిషియన్స్. దినములు చెడ్డవి గనుక, చాప్టర్ 15th verse. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయాన్ని పోనిచ్చేది ఎవరు అంటే అజ్ఞానులు. సమయాన్ని కాపాడుకునేది, సమయాన్ని బట్టి బ్రతికేది ఎవరు అంటే జ్ఞానులు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కోరహు కుమారులు కూడా జ్ఞానులే. బైబిల్ గ్రంథంలో 3 జ్ఞానుల గురించి మనం చూస్తాం. వారు ముగ్గురు అని ఎట్లా చెప్పగలరయ్యా పాస్టర్ గారు మీరు అని మీరు అనొచ్చు. బైబిల్ గ్రంథంలో 3 జ్ఞానులు. ఎవరా 3 జ్ఞానులు అంటే మిగతా వాళ్ళంతా అజ్ఞానులా అని కాదు. తూర్పు దేశపు జ్ఞానులు అని బైబిల్లో ఉంది. వారు ఇచ్చిన బహుమానాలను బట్టి వారు 3 అని బైబిల్ గ్రంథంలో చరిత్రకారులు చెప్పారు. నిజమే. వారు ఏం అర్పించారు దేవునికి? బంగారము. చెప్పండి. బంగారం అర్పించారు. సాంబ్రాణి అర్పించారు. మూడోది బోళము అర్పించారు. ఇది క్రిస్మస్ వస్తాయి కానీ మళ్ళీ అందరికి గుర్తుకురావు కొంతమందికి. మనం క్రిస్మస్ పండుగ క్రైస్తవులం కాదు. కొంతమందికి పండుగలు వస్తేనే ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఏది? బంగారము, సాంబ్రాణి, బోళం. ఈ 3 జ్ఞానులు వాళ్ళు ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళారు. మనమేమో పక్కనున్న వీధికి రావడానికే కొంతమందికి, ఈ పక్కన ఉన్న వీధిలో ఉన్న చర్చికి రావడానికే కొంతమందికి సమయానికి రాలేకపోతున్నారు. కానీ ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలంటే ఆ దినాలు ఏమున్నాయి చెప్పండి? 3 దేశపు జ్ఞానులు వారు ఏరోప్లేన్లో వచ్చారని ఉందా? చెప్పాలి అందరూ. 3 దేశపు జ్ఞానులు వాళ్ళు ప్లేన్లలో ప్రయాణించి వారు యేసుప్రభు దగ్గరకు వచ్చారని ఉందా? లేకపోతే పడవలో ఓడలో ప్రయాణించి వచ్చారని ఉందా? ఎలా ప్రయాణం చేశారు వారు చెప్పాలి. ఒక పక్క సముద్రాలు అడ్డున్నాయి, ఒక పక్క నదులు అడ్డున్నాయి, అన్ని ఆటంకాలు, ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఎన్నో ఉన్నాయి పరిస్థితులు. వాటన్నిటినీ ఛేదించాడు, ఆటంకాలను అధిరోహించాడు. మనము అప్పుడప్పుడు మన దేశంలో ఒక పెద్ద ఎత్తైన పర్వతం ఉంది. చెప్పండి అదేంటి? దాన్ని ఏమంటారు? ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ చాలా ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పర్వతం. దాన్ని ఎవరు అధిరోహించారు మొట్టమొదటిగా అంటే దాన్ని అధిరోహించిన వ్యక్తి టెన్సింగ్ నార్కే అట. ఆయన పేరేంటి? టెన్సింగ్ నార్కే. దాన్ని అధిరోహించాడు. ఇక ఆ తర్వాత ఎంతోమంది మన భారతదేశం నుండి వెళ్ళి దాన్ని అధిరోహించి అక్కడ భారతదేశం జెండా పాతారు, కాదనట్లేదు. కానీ ఎత్తైన పర్వతాలు ఎక్కి అక్కడ జెండాను బాతాడు ఒక ఆయన, టెన్సింగ్ నార్కే. ఆ తర్వాత మన వాళ్ళు కూడా అధిరోహించారు. అలాగే 3 దేశపు జ్ఞానులు వారు ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఓడలు లేవు, స్టీమర్లు లేవు, పడవలు లేవు. అంటే పడవలు ఉన్నాయి కావచ్చు కానీ ఆ ఓడలలో ప్రయాణం చేయలేదు వాళ్ళు.
పడవలలో ప్రయాణం చేయలేదు. తర్వాత ఇంకా ఏరోప్లేన్లలో ప్రయాణం చేయలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి ఒక దేశం ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి వెళ్ళాలంటే స్పేస్ షిప్లు వచ్చాయి. ఏంటి అమ్మా? స్పేస్ షిప్ అంటే గ్రహ నౌకలు. గ్రహం నుండి ఇంకొక గ్రహానికి గ్రహ నౌకలు స్పేస్ షిప్లు అంటారు. అంటే మొన్న ఈ మధ్యకాలంలో సునీత విలియమ్స్ గారు మరలా రెండోసారో మూడోసారో వారు అమెరికా దేశం నుండి అటు వెళ్ళి వచ్చారు. కొన్ని నెలల దాకా ఆ రోదసిలో ఆ యొక్క గ్రహంపై వారు ఉండడం జరిగింది. స్పేస్లో అక్కడ తిండి ఉండదు, ఏముండదు. కాబట్టి ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి వెళ్ళాలంటే రాకెట్ ప్రయాణాలు చేస్తున్నారు, స్పేస్ షిప్లు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆ దినాల్లో వారికి అధునాతమైనటువంటి టెక్నాలజీ ఏది లేకపోయినా ఇప్పుడు బస్సులు ఉన్నాయి, ఫ్రీ బస్సులు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే మహిళలకు ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఆటంకాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా కూడా కొంతమందికి ఆటంకాలు. కానీ ఆ దినాల్లో ఏమీ లేకపోయినా ఎన్నో ఆటంకాలున్నా ఆటంకాలన్నిటినీ ఛేదించి వారు ఎడారి ఓడపై వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఏంటి ఎడారి ఓడ అంటే ఏంటి చెప్పండి? ఎడారి ఓడ అంటే ఏంటంటారమ్మా? కొంటే నువ్వు చెప్పకు, పాస్తమ్మని చెప్తారు. ఎవరు ఎడారి ఓడ అంటే ఏమంటారు చెప్పాలా? ఎడారి ఓడ అంటారు కదా. ఎడారి ఓడ అని క్యామెల్ని అంటారు. ఎడారిలో ఏ బైక్స్ నడవవు, ఎందుకంటే అక్కడ అంత ఇసుక దిబ్బలు, ఎప్పుడు ఇసుక తుఫాన్లు వస్తాయో తెలియదు. క్యామెల్కి దేవుడు ఇచ్చిన ప్రత్యేకత ఏందో తెలుసా? అది 6 నెలలకు ఒక్కసారి నీళ్ళు తాగుతుందట. ఎన్ని నెలలకు ఒకసారి? 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి? 3 నెలలకు ఒకసారి. కొంతమంది 6 నెలలు అంటారు. నో ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. అప్పుడప్పుడు ఎడారిలో ప్రయాణం చేస్తున్న నీళ్లు దొరకవు. వాళ్ళు ఏం చేస్తారంటే క్యామల్స్ని వాళ్ళు ఎంబడి పట్టుకొని వెళ్ళి వారు బాగా దాహమైంది అనుకో ఇక చంపేస్తారు. దేన్ని? ఆ క్యామెల్నే కాదు, ఇంకా కొన్ని క్యామెల్స్ తెచ్చుకుంటారు. ఒక క్యామెల్ని చంపి తీస్తే బిస్లరీ వాటర్ కంటే కూడా తేటగా ఉంటాయట దాని కడుపులోన నీళ్ళు, అంత తేటగా ఉంటాయి దేంట్లో? క్యామెల్లో ఉన్నటువంటి వాటర్. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలా చక్కటి పరిస్థితులు మనకున్నా కూడా మనం దేవుని దగ్గర రావడానికి ఎన్నో ఆటంకాలు పెట్టుకుంటున్నాం, ఎన్నో ఆటంకాలు పెట్టుకొని దేవుని మందిరానికి రాలేకపోతున్నాం. కానీ ఎన్నో ఆటంకాలు అడ్డంకులు ఆ దినాల్లో ఉన్న వారు ఎడారి ఓడలపై ప్రయాణం చేసి వచ్చారు. అందుకే వారిని జ్ఞానులని పిలిచింది బైబిల్. హల్లెలూయా. ఎవరు వీరు? వాళ్ళ పేర్లు రాయబడలే. వాళ్ళు ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. వారెవరు? తూర్పు దేశపు జ్ఞానులు. వారి సమయాన్ని పోనివ్వలేదు, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, దుర్వినియోగం చేసుకోలేదు. వారు కాలాన్ని గమనించేవారు, కాలాన్ని గుణంగా వారు ప్రవర్తించేవారు. ఏదైనా కాలములో మార్పు వస్తుందంటే ఈ మార్పుకు దీని తర్వాత ఏం జరగబోతుందో కూడా దాన్ని చాలా సునాయాసంగా తెలుసుకునేటువంటి ఆ యొక్క శక్తిని దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి వారు ఆ తూర్పు దేశమున వెలిసిన ఆ యొక్క హేలీ తోకచుక్క అని బైబిల్లో ఉంది. హేలీ అంటే హేలీ స్టార్ అంటారు, కామెట్ అంటారు దాన్ని. కామెట్ అంటే తోకచుక్క. ఆ తోకచుక్క యేసు ప్రభు పుట్టినప్పుడు మాత్రమే వచ్చింది, ఇక మరెవరు పుట్టినప్పుడు రాలేదు. అది కారణ జన్ముడు అంటారు కదా, తెలుగులో చెప్పాలంటే కారణ జన్ముడు. ఈయన పుట్టినప్పుడు మాత్రమే ఈ నక్షత్రం పుడుతుంది అని చెప్పి శాస్త్రాలలో వీటన్నిటిలో కూడా రాయబడి ఉంది. అప్పుడున్నటువంటి జుడాయిజం, దాన్ని యూదా మతం అంటాం. దానిలో మోసే ధర్మశాస్త్ర ప్రకారం మీకా 5:2 ప్రకారం మనం చూస్తే అక్కడ శాస్త్రాలలో రాయబడి ఉంది. ఏంది? యూదా గోత్రపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. నీలో నుండి నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని చెప్పి రాజు పుడతాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి వాడు పుడతాడని చెప్పి ఒక ప్రవచన లేఖనం అందులో రాయబడిన ఆ సారాంశం జ్ఞానులకు తెలుసు. వాళ్ళు అందుకే
వచ్చారు, అయ్యా ఏంటి దీని వెనక రహస్యం ఏంటి, దీని వెనక ఉన్న మతలబ్ ఏంటి, ఇలాగ జరగడానికి గల కారణం ఏంటి అని చెప్పి వాళ్ళు వచ్చింది మామూలు జ్ఞానులు కాదు, ఖగోళ జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారు. హల్లెలూయా. కాబట్టి సమయం పోనివద్దు మనం. వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. భూమి మీద ఆయుష్కాలం దేవుడు అందరికీ 120, 150, 200 సంవత్సరాలు అనేది చెప్పుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు అధిక బలం ఉండే 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాల్లో కూడా ఎక్కువ కాలము నీ కొరకే వినియోగించుకుంటున్నావు, తక్కువ కాలం నువ్వు దేవునికి ఇస్తున్నావు. చాలామంది గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ కాలం నీ సొంత పనుల కొరకే ఉపయోగించుకుంటున్నావు. ఎట్లా పాస్టర్ గారు మీరు ఎలా అంటున్నారు ఈ మాట అని మీరు నన్ను అడగొచ్చు. చూడండి, మీరు ప్రతి ఆదివారం ఒక్కరోజే గుడికి వస్తారు. ఆ ఒక్క రోజులో మీరు తీసేస్తే మిగతా రోజులన్నీ ఎవరి చెప్పాలా? సోమవారం నుండి శనివారం వరకు ఎవరి కొరకు బ్రతుకుతున్నారు మీరు? మీ కొరకు. మీరు ఒక్కరోజు ఒక 2 గంటలు మనం దేవునికి ఇవ్వకపోతే ఇక మనంతటి అజ్ఞానంలో ఇంకెవరం ఉండం. హల్లెలూయా. ఆ ఒక్క రోజులో 2 గంటలు కూడా మనం దేవునికి ఇవ్వకపోతే మనం మనకున్న జ్ఞానాన్ని వాడక దుర్వినియోగం చేసుకుంటున్నాం. సద్వినియోగం చేసుకోవట్లేదు, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఇందాక చదివిన మాట మరలా అందరు బైబిల్ తీసి చదవాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మిమ్మును మీరే జాగ్రత్తగా, మనల్ని మనమే జాగ్రత్త చూసుకోవాలి. దేవుడు ఆల్రెడీ జాగ్రత్తలు చెప్పాడు బైబిల్ గ్రంథంలో, కానీ ఆ జాగ్రత్త మనకుంటే మంచిది. అజాగ్రత్త ఉంటే మాత్రం దేవుని వాక్యం ఏముందో తెలుసా? నేను అది చాలా బాగా చక్కగా దేవుడు వాక్యం చెప్తున్నా. అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిపోతాడని బైబిల్లో. అయ్యో ఎందుకు వచ్చింది అయ్యా చావు, ఎందుకు వచ్చింది మరణం, ఎందుకు వచ్చింది మరణం, ఇంత తొందరగా ఎందుకు చచ్చిపోయానని అనడానికి లేదు. జాగ్రత్తలు పాటించాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేవారు కూడా జాగ్రత్తలు పాటించాలి. మొదటి జాగ్రత్త సమయాన్ని గురించిన జాగ్రత్త. రెండవ జాగ్రత్త దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించటం. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి పోతున్నప్పుడు ఏం చేస్తున్నావు? సమీపించి దేవుని మాటలు ఆలకిస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆలకిస్తే బలులు అనేటివి లేవు. ఇప్పుడు గొర్రెపోతు, మేకపోతు, లేకపోతే కోడులు ఇవన్నీ మనం పట్టుకురావాల్సిన పని లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ హృదయ బలిని దేవుని సన్నిధిలో సమర్పించాలి. హల్లెలూయా. మనం చేస్తున్న బలి ఏంటి చెప్పండి అందరూ? మనం దేవునికి ఏ బలి అర్పిస్తున్నాం? హృదయ బలి. అంటే హృదయాన్ని కోయడం కాదు, హృదయాన్నే దేవునికి ఇస్తున్నాం. హల్లెలూయా. ఏమిస్తున్నామమ్మా? హృదయాన్ని దేవునికి ఇస్తున్నాం. కాబట్టి ప్రవర్తన అంతటి విషయంలో మనం దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ప్రవర్తన అంతటి విషయంలో మనం జాగ్రత్తలు పాటించాలి. దాన్ని బైబిల్ గ్రంథంలో క్యారెక్టర్ అంటారు, బిహేవియర్ అని అంటారు. దిస్ ఈజ్ ఆల్ ఎవ్రీథింగ్ వాట్ వీ ఆర్ డూయింగ్ మండే టు సాటర్డే, వాట్ వీ ఆర్, దట్ ఈస్ క్యారెక్టర్. మండే టు సండే వాట్ వీ ఆర్, దట్ ఈజ్ అవర్ క్యారెక్టర్. మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు, మన విధానాలు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని మనం దేవుని సన్నిధిలో అనుకోవడానికి లేదు. ఎక్కడో ఒక ఆడ తప్పిపోతుండొచ్చు. హల్లెలూయా. ఎక్కడో ఒక ఆడ పడిపోయి ఉండొచ్చు. మరలా నేను నిలబెట్టేది ఏంటి చెప్పండి? నేను నిలబెట్టేది ఏంటి? దేవుని వాక్యమే. దేవుని వాక్యముని నిలబెట్టేది. మీకు ఇంకా దేవుని వాక్యం బాగా అర్థం కావాలంటే 40వ కీర్తనకు రండి. 40వ కీర్తనలో ఆ మాటలు ఉన్నాయి. నీవు జిగటగల దొంగ ఊబిలో పడిపోతే దేవుడు నిన్ను క్రీస్తు అనే బండ మీద నిలిపాడు. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం 40వ కీర్తన
మొదటి వచనం, యెహోవా కొరకు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను. నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన ఎక్కడమ్మా? గుంటలో అందరూ వినాలి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి. ఆయనను పైకెత్తెను. ఎందుకు పడిపోయాడు? ఊబిలో పడిపోయాడు. జిగటగల దొంగ ఊబిలో పడిపోయాడు, నాశనకరమైన గుంటలో పడిపోయాడు. కానీ దేవుడు పైకెత్తే దేవుడు. హల్లెలూయా. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్ అగైన్. గాడ్ విల్ రైజ్ యు అప్. దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట, ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నాయి. ఆ దొంగ ఊబి ఏదో కాదు. దొంగ దోచుకునేవాడు సాతానుడు మాటి మాటికి నిన్ను శోధిస్తాడు. ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక నిమిషానికి సాతాను 360 సార్లు శోధిస్తున్నాడు ఒక వ్యక్తిని. ఎన్నిసార్లమ్మా? మనకు నిమిషానికి ఎన్నిసార్లమ్మా చెప్పాలి? నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. 60 సెకండ్లు ఇంటూ 6, 60 వేసుకోండి. 60 ఇంటూ 60 ఎంత అవుతుంది? 6 6ల 36. 60 ఇంటూ 60 ఎంత? 3600. 3600. కాబట్టి 60 ఇంటూ 6 వేసుకోండి. 360 సార్లు సాతానుడు నిన్ను శోధిస్తున్నాడు. నిమిషానికి 60 సెకండ్లు అయితే 60 ఇంటూ 6 అంటే అన్ని సార్లు, అన్ని మార్లు, 6 మార్లు శోధిస్తున్నాడు. అంటే 360 సార్లు. ఒక్క నిమిషంలోనే అన్ని సార్లు సాతానుడు నిన్ను శోధిస్తుంటే, God will bring you up, God will raise you up, God picking your hand from the pit. ఆ యొక్క నాశనకరమైనటువంటి గుంటలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్. యూ షుడ్ నాట్ స్టే ఇన్ ద పిట్ అగైన్. నీవు ఆ యొక్క గోతిలో ఉండడానికి లేదు. నాశనకరమైన గోతి అంటే సమాధి. మళ్ళీ చెప్తున్నా, నాశనకరమైన గోతి అంటే సమాధి. సమాధిలోకి దిగే వారిగా దేవుడు నిన్ను పెట్టలే. అందుకొరకు నువ్వు ఆదివారం గుడికి రావాలి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారంటే, నువ్వు సమాధిలో లేవు కాబట్టి, సమాధిలో నిన్ను ఎవరు పెట్టలే కాబట్టి, దేవుని కొరకు నువ్వు భూమి మీద ఇంకా కాళ్ళపై నిలబడి నడుస్తున్నావు కాబట్టి దేవునికి నీ చెయ్యి అందించడానికి రావాలి. హల్లెలూయా. నమ్మినప్పుడు గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెయ్యి అందించిన భక్తుడు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారా అంటే, చెయ్యి అందుకో అయ్యా నేను నశించిపోతున్నాను. ఒక బండగా పేర్కొనబడిన పేతురు మాత్రమే అయ్యా నా చెయ్యి అందుకో, నా చెయ్యి అందుకో అని చెయ్యి అందించాడు. హల్లెలూయా. అందుకొరకు ఆయన బండగా నిలబడ్డాడు. అందుకొరకు పేతురు నువ్వు బండవు, నీ మీద నేను సంఘాన్ని కడతా అన్నాడు. హల్లెలూయా. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్తకు రావాలి. మత్తయి సువార్త. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడవని. పాతాళలోక ద్వారములు అంటే నాశనకరమైన గోతి, జిగటగల దొంగ ఊబి. అందులోకి పోయిన వాళ్ళు మళ్ళా బయటికి రారు. కానీ దేవుడు అందులో నుండి నిన్ను పైకి రప్పిస్తున్నాడు. అందులోకి వెళ్ళకుండా దేవుడు నిమిషము నిన్ను కాపాడుతున్నాడు. 360 సార్లు సాతాను నిన్ను శోధిస్తున్నా, 360 సార్లు సాతాను నిన్ను పడగొట్టడానికి ప్రయత్నించిన దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని హస్తము నిన్ను పైకి లేవనెత్తుంది. అందుకే అంటున్నాడు, నీవు పేతురువు, నీవు బండవు, నీ మీద నేను సంఘాన్ని కడతా అన్నాడు. అయితే ఈ పేతురే ఒకానొక సమయంలో అతడు చెయ్యి పట్టుకోమని అడిచాడు. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 30వ వచనం చూడండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పి వారు దోణ ఎక్కినప్పుడు గాలి అణిగెను. కాబట్టి
చెయ్యి చాపి అతన్ని పైకి లేవనెత్తిన దేవుడు యేసయ్య. అయ్యా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించని కేకలు వేస్తే చెయ్యిని అందించాడు. ఆ చెయ్యి పట్టుకొని దేవుడు పైకి లాగాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేది ఎందుకో తెలుసా? నీ చెయ్యిని దేవునికి అందించడానికి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? చాలా తెలివి అయినటువంటి వారుగా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, పిల్లల్ని మనం నడిపిస్తున్నప్పుడు మనం చెయ్యి పట్టుకుంటామా లేకపోతే వాళ్ళని చెయ్యి పట్టుకోమంటామా? చెప్పండి, చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న వీడియో, ఒక చిన్న పిల్లోడు పెద్ద 12 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి పడిపోయాడు. అంటే తల్లి అంత నిర్లక్ష్యంగా ఉందేమో అనిపిస్తుంది అక్కడ చూస్తే. మనం చిన్నపిల్లల్ని పట్టుకునేటప్పుడు మనమే చేయి పట్టుకుంటాం. ఒకవేళ వాళ్ళనే పట్టుకోమంటే ఏం చేస్తారు వాళ్ళు? ఏదైనా కనబడితే వెంటనే వదిలేసి. చాలామంది దేవుని మందిరానికి వచ్చేటోళ్ళు కూడా ఇలాంటి వైఖరి కలిగి ఉన్నారు. ప్రభువా నువ్వు పట్టుకోవద్దు, నేనే పట్టుకుంటా అని చెప్పి పట్టుకుంటున్నారు. ఎవరిని? యేసయ్యను. యేసయ్యను పట్టుకొని అప్పుడప్పుడు వదిలేస్తున్నారు. ఆదివారాలు గుడి మానేస్తున్నావు అంటే గదే లెక్క. నువ్వు చేయి పట్టుకొని దేవుని నడుస్తున్నావు. నీవు దేవుని చెయ్యి నువ్వు అడిగి ప్రభువా నన్ను పట్టుకో అంటే నిన్నెంత మాత్రం దేవుడు విడువాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పట్టుకోవడం కరెక్టా, దేవుడు నిన్ను పట్టుకోవడం కరెక్టా? ఈ పాట బాగా పాడతాం కదా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నింపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము. అందరు పాడండి. ఇంకా కొంతమంది చేయి పట్టుకుంటూ ఈ పాట పాడడానికి తెగించట్లేదు. శీలను నేను అనుక్షణం. ఇప్పుడు అందరు పాడాలి గట్టిగా. మళ్ళీ నీ చేతితో నన్ను పట్టుకో. అందరూ చేతులు పైకి లేపట్టి పాడదాం ఈ పాట. అందరు చేతులు ఆగండి, అందరూ పైకి చేతులు పైకి ఎత్తి ఈ పాట పాడదాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము, నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము, నన్ను చెక్కు. మళ్ళీ వాడదాం. నీ చేతితో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణం. అందరు కళ్ళు మూసుకొని పాడదాం. నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము, నన్ను చెక్కుము. ఈరోజు నీ చెయ్యిని దేవునికి అందిస్తే ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఇంకా కొంతమంది చెయ్యిని ఇవ్వకుండా, నా చెయ్యి ఇస్తే నేను ఇక ఆయన దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది, నా ఇష్టం ఉన్నట్టుగా నేను బ్రతకలేనని చెప్పి చెయ్యిని ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇంకా నువ్వు పేతురువు కాలేదు. యు ఆర్ నో మోర్ పీటర్, యు ఆర్ నో మోర్ రాక్, యు ఆర్ నో మోర్ ప్లాంటెడ్ ఆన్ ది చర్చ్. నిన్ను దేవుడు తన సంఘంపై నిలబెట్టాలంటే బెటర్ టు గివ్ యువర్ హ్యాండ్ టువర్డ్ గాడ్, బెటర్ టు రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ గాడ్. జీసస్ యేసుని అడుగు, ప్రభువా నీ చేతితో నన్ను పట్టుకో. ఎందుకంటే నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు పరిగెత్తుతున్నావు. యువర్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. ఇదే పేతురుతో ఒక దగ్గర అన్నాడు, అయ్యా ఎందుకయ్యా అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పరిగెత్తుతున్నావు, నీ ఇష్టము కాని చోటికి నేను నడిపించబోతున్నాను అని కూడా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం దేవుడు నడిపించే ప్రతి చోటుకు మనం వెళ్ళాలని ఇష్టపడతాం. చాలామంది ఈ వాక్యం చదువుతారంట,
సర్వేలో తేలింది ఏంటంటే 23వ కీర్తన రాత్రి పడుకునే మంది యెహోవా నా కాపరి నాకులేమి కలగదు, పచ్చిగల చోట్లను ఆయన నడిపించున్నాడు, నాశనకరమైన తెగులు వరుణయ్య అదేనా, పచ్చిగల చోట్ల ఆయన నడిపించున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించున్నాడు అని చెప్పి చాలా చక్కగా ఉంది కదా. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. తర్వాత గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయములకు నేను భయపడను, నీ దండము నీ దుడ్డు కర్రయు నన్ను ఆదరించు, నూనెతో నా గిన్నె నిండి కొలుచున్నవి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా. ఈ వాక్యం రాత్రి పడుకునే ముందు చదువుతారు. మళ్ళా తెల్లవారు లేవగానే మహోన్నతిని చాటు నియోజించువాడే అని ఈ వాక్యం చదువుతారు అంతే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే క్యాలెండర్లో ఉన్న చిన్న మాట చదివి ఇక అంతే ప్రార్థన అయిపోతుంది, ఆమెనంటారు వెళ్ళిపోతారు. నో, అట్లా ఎవరైనా చదివితే ఈరోజే మానేయాలి. స్వప్న అట్లనే చదువుతున్నావు, ఎవరు చదవద్దు. యూ హ్యావ్ టు నీల్ డౌన్. ప్రతి ఉదయం ప్రార్థన చేసి బైబిల్ తెరచి ఒక్కొక్క కీర్తన చదవాలి. ఎన్ని కీర్తనలు ఉన్నాయమ్మా బైబిల్లో? 150. ఎన్ని కీర్తనలు? 150 కీర్తనలు మన కొరకే. 150 కీర్తనలు చదవాలి. బైబిల్ అంతా మన కొరకే రాయబడింది. సామెతలు, తర్వాత పరమగీతములు ఇవన్నీ ఉన్నాయి, తర్వాత ప్రసంగి గ్రంథం ఇవన్నీ ఉన్నాయి. చాలామంది ఒకటే ఒక వాక్యం పట్టుకుంటారు. అంటే అవి చదవద్దని కాదు, వాటిలో ఆదరణ మాటలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే విలువైనది దేవుడు నిన్ను ఏ వాక్యం ద్వారా దర్శించబోతున్నాడో ఆ వాక్కు కొరకు నీవు వేచి ఉండి ప్రతిరోజు ప్రార్థన చేసి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? చేతులు ఎత్తండి. నిజంగా బైబిల్ తెచ్చిన వారు ఇదిగో ఇది నా బైబిల్ అయ్యా అని చెప్పి చూపించండి. ఈ బైబిల్ను తెరచి ప్రతిరోజు చదవాలి. బైబిల్లో ఉన్న మాటలన్నీ నీ కొరకే, నా కొరకే. ఎందుకంటే నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు నడవద్దు అంటే వాక్యమే నిన్ను నడిపించేది. హల్లెలూయా. నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు నడవద్దు అంటే వాక్యమే నిన్ను నడిపించేది. ఆ వాక్యమే. అందుకే 119వ కీర్తన ఇక్కడ ఉంది. ఆ వాక్యం బ్యానర్ మీద 119, 105 ఏంటి? ఈ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి వాక్యం చదవకుండా ఆ రోజు నీవు ఆరంభించడానికి లేదు. ప్రార్థన చేయకుండా నీవు ఆ దినం పని చేయడానికి లేదు. ప్రార్థన చేయకుండా నీ పని చేసావా, ఆ పనిలో నీకు అపజయం ఎదురవుతుంది. జాగ్రత్త. వాక్యం చదవకుండా నీవు ఆ దినాన్ని ప్రారంభించావా, ఏదో కోల్పోయిన, ఏదో పాడైపోయిన పరిస్థితి నీకు ఎదురవుతుంది. చాలా జాగ్రత్త సుమా. పరిస్థితులు బాగలేవు, దినాలు చెడ్డవి. ఈ చెడ్డ దినాల్లో నీవే జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండమన్నాడు దేవుడు, అజాగ్రత్తగా ఉండమని చెప్పలే. మనమే అజాగ్రత్తగా ఉంటూ దేవుని నుండి రావలసిన దీవెనలు పొందలేక, దేవుని నుండి రావలసిన దీవెనలకు బదులు వేరే సాధారణ నుండి వచ్చే శోధనలు వస్తున్నాయి. కొంతమంది కుటుంబాల్లో ఎప్పుడు శోధనలే ఉంటున్నాయి. జాగ్రత్త. ఈరోజు మీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ కుటుంబంలో అయితే అనారోగ్యతలు, ఏ కుటుంబంలో అయితే శోధనలు, ఏ కుటుంబంలో అయితే సాతాన్యమైనటువంటి కొట్లాటలు, భార్యాభర్తల మధ్య కీచులాటలు, వాటికి పోగా ఇంకా వేరే వాళ్ళతో గొడవలు, ఇవన్నీ ఉన్నాయంటే కారణం నీ కుటుంబంలో ప్రార్థన జీవితం లేదు. నీ కుటుంబంలో వ్యక్తిగత ప్రార్థన లేదు. నీ కుటుంబంలో దేవుని వాక్యాన్ని చదివే స్థితి లేదు. పర్సనల్ డివోషన్ లేదు. వ్యక్తిగతమైనటువంటి దైవ ధ్యానం లేదు. వ్యక్తిగతంగా దేవునితో నీవు అంటుకట్టబడలేని స్థితిలో ఉన్నావు. కాబట్టి నీవు మాటి మాటికి పడిపోతున్నావు. పేతురు అలాంటి వాడు కాదు, తను దేవునిపై కేంద్రీకరించిన వ్యక్తి. పేతురు నిత్యము దేవుని అనుసరించినటువంటి వ్యక్తి. అందుకే చెయ్యి చాపి నన్ను పట్టుకో ప్రభువా, నేను పడిపోయాను. నేను పడిపోతే నేను సముద్రం పాలవడం నీకు ఇష్టం లేదు. లార్డ్ లిఫ్ట్ మై హ్యాండ్, లార్డ్ లిఫ్ట్ మీ అప్, నన్ను పైకి లేవనెత్తని ప్రభువా నన్ను రక్షించనగానే పేతురును దేవుడు పైకి లేవనెత్తాడు. ఇదే పేతురుతో ఏమంటుందో తెలుసా? నీవు ఇష్టం ఉన్నట్టుగా యవన కాలంలో నీవెటంటే అటు పరిగెత్తావు, కానీ ఒకరోజు రాబోతుంది నీకు ఇష్టం కాని చోటికి నిన్ను తీసుకెళ్ళబోతున్నారంట. నిజమే, మనకి ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తున్నామేమో. దేవునికి
ఇష్టానుసారంగా బ్రతుకుతానని చెప్పి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వన్ డే యూ ఆర్ గోయింగ్ టు సీ ద ఎండ్ రిజల్ట్ విల్ బీ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ అ బిట్టర్. అదొక విధంగా చేదు అనుభవంగా ఉంటుంది. పేతురు దానికి కూడా తెగించాడు, ప్రభువా నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమే, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాను ప్రభువా అని అంటూ అక్కడికి వెళ్ళిన కాడల్లా అబద్ధాలు చెప్తున్నాడు. ఎవరు చెప్పండి? నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అని చెప్పి. ఒకానొక సమయంలో పేతురు యేసు ప్రభు అరెస్ట్ చేయబడ్డాడు. ఆ యొక్క గెత్సేమనే తోట నుండి యేసును తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో పేతురు చలిగా ఆగుతున్న చోటికి వెళ్ళాడు. అందరితో కూడా కూర్చొని ఏం చేస్తున్నాడు? వాళ్ళతో చలిగా ఆగుతుండే అందులో ఒక చిన్నది ఆ యొక్క పేతురును గుర్తించింది. నీవు ఏమంటుంది? నీవు యేసుతో కూడా ఉన్నవాడవు కావా అంటే ఏమంటున్నాడు? అవును, నేను యేసుతో కూడా ఉన్నవాడనే, నా పేరు పేతురు అని చెప్పాడా? చెప్పండి, చెప్పాలి అందరు. ఆయన ఎవరో నేను ఎరగను. ముమ్మారు కోడి కూయక మునిపే పేతురు ఏం చేశాడు? నేను ఎరగనని చెప్పి ఎటంటే పరిగెత్తున్నాడు. మంచిదే, దేవుని కొరకే పరిగెత్తున్నట్టు అనిపిస్తుంది. పేతురికి ఇంత ప్రేమనా యేసయ్య అంటే? నిజమే ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ ఎలా ఉందంటే కొన్నిసార్లు అబద్ధాన్ని చెప్పే ప్రేమగా ఉంది. ఏం అబద్ధం? ఆయన ఎవరో నాకు నిజంగా యేసు ప్రభు అంటే పేతురు తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? అమ్మ అందరు ఇలా సీరియస్ ఉన్నారు, మౌనవ్రతం చేస్తున్నారు. చెప్పండి, పేతురుకు యేసు ప్రభు తెలుసా లేదా? కానీ పేతురు ఏమంటున్నాడు? నాకు తెలియదు అని. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు? 3 సార్లు అబద్ధం. అందుకే ఇదే పేతురుతో అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు మందను కాయాలి, మందను మేపాలి. చూడండి, పేతురుతో దేవుడు 3 షరతులు పెట్టాడు. మళ్ళీ ఎందుకు? 1కి 3 సార్లు ఏం చేశాడు? ఇంతెందుకు దేవుడు పేతురుతో అన్నాడు, నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం ఆడతావు, బొంకుతావు అని చెప్పి పేతురుతో చెప్పాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాక్యం కూడా అంతే. ప్రతి ఆదివారం గుడికి వస్తున్నావు, నువ్వు ఇలా ఉండబోతున్నావు అని దేవుని వాక్యం నీతో చెప్తున్నా కూడా మరలా అదే తప్పులు నువ్వు చేస్తున్నావు అంటే కారణం నీవు కూడా పేతురువే. హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు పేతురులాగా పడిపోతున్నామేమో. Sometimes we are knowingly committing the sins against God. కొన్నిసార్లు తెలిసి కూడా దేవుని ముందు అపరాధంలో ఉంటున్నామేమో. పేతురుకు దేవుడు ముందే చెప్పాడు, నువ్వు అబద్ధం ఆడతావంటే. ఇప్పుడు ఎవరు జాగ్రత్త వహించాలి చెప్పండి? ఎవరు జాగ్రత్త వహించాలి అబద్ధం ఆడకుండా? ఇవాళ నూతనంగా వచ్చిన అమ్మ పేరు తెలియదు. అమ్మ మీ పేరేం పేరు? అమ్మ పుష్ప. చెప్పాలమ్మ పుష్పమ్మ. ఎవరు జాగ్రత్త వహించాలా? పేతురు చాలా జాగ్రత్త వహించాలి. కానీ పేతురు జాగ్రత్త వహించలేదు, అజాగ్రత్తగా ఉండి అబద్ధం ఆడాడు. ఆ తర్వాత వచ్చిన పర్యవసానం ఏంటో తెలుసా? నీకు ఇష్టమైన చోటికి నువ్వు పరిగెత్తావు. నీవు యవనుడవై చదవండి ఆ యోహాను సువార్త 20వ అధ్యాయానికి 21:18 చదవండి. అందరు యోహాను సువార్త 21:18కి రండి. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని. ఏంటిదమ్మా? నడుము కట్టుకొని. వామ్మో, నిన్నటి దినమంది అదే వాక్యం ఎంతమంది విన్నారు? నడుము కట్టుకునే మా వాక్యం విన్నారమ్మా? నిన్న కొంతమంది అంటే ఆన్లైన్ ప్రేయర్ జరిగింది, కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తెలియదు. ఆన్లైన్ ప్రేయర్లో నడుము కట్టుకునే వాక్యం గురించి నేను చెప్పాను. టైసన్ విన్నారా? నడుము కట్టుకునే వాక్యం, ఎందుకు నడుము కట్టుకోవాలి అనే దాని గురించి నిన్నటి దిన ముందు మనం వాక్యం విన్నాం. అదే వాక్యం ఇక్కడ మరలా మనం చూస్తున్నాం. పేతురు
తను యవ్వనుడుగా ఉన్నప్పుడు అట ఏం చేసేవాడట? నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. మనం కూడా చాలా మనకి ఇష్టమైన చోట్లకి వెళ్తూ ఉంటాం. నన్ను ఎవరు ఆపేటోళ్ళు, నా ఇష్టం. మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా యవనస్తులు మీరు మందలిస్తే పిల్లలు, యవనస్తులుగా ఉన్న పిల్లలు కూడా మందలి, అమ్మ నా ఇష్టం, నాన్న నా ఇష్టం అంటున్నారు. చాలా జాగ్రత్త, యవనస్తులు ఇలాంటి మాటలు మాట్లాడడానికి లేదు. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే యవన దశలో ఉన్నప్పుడు ఒకానొక టైం వస్తుంది, ఆ టైంలో మన ఇష్టాలు కొనసాగం. దేవుని వాక్యంలో ఉంది, ఒకరి ఎదుట సరిగా కనబడు మార్గం కలదు, తుదకు అది మరణమునకు దారి తీయును, నాశనము దారి తీయును. ఇక్కడ చూడండి దేవుని వాక్యంలో 18వ వచనంలో పేతురుతో అంటున్నాడు, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనవై ఉండినప్పుడు గొర్రెలను మేపుము, నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు. ఇప్పుడు ఒక రోజు అందరికి ముసలితనం అనేది ఉంది. అందరూ ఎప్పుడు నిత్య యవనులుగా ఉండరు. ఎంత వయసుకు వచ్చినా ముసలితనం అయితే ఖచ్చితంగా వస్తుంది, ఉందా లేదా? అయితే నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొక్కడు నీ నడుము కట్టి ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. చూసారా? వేరొక్కడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటికి నిన్ను తీసుకొని వెళ్తాడు. కాబట్టి మంచి బలంతో ఉన్నప్పుడు, మంచి రక్తంతో ఉన్నప్పుడు అన్ని సెన్సెస్ అంటే ఏంటి చెప్పండి? సెన్సెస్ అంటే ఏంటి? మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి చెప్పండి? 5 సెన్సెస్ అంటే 5 జ్ఞానేంద్రియాలు మనకు 5 ఉన్నాయి బాడీలో. ఇవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు కొంతమంది దేవుని మాట వినరు. కళ్ళు బాగా కనబడ్డప్పుడు, చెవులు బాగా విన్నప్పుడు, నాలుక చక్కగా రుచిని కోరుకుంటూ అన్నీ చక్కగా భుజిస్తూ అన్ని విధాలుగా అది అవుతున్నప్పుడు, తినుము తాగుము సుఖించమన్నట్టుగా ధనవంతుడు ఎంతగా తన జీవితంలో ఆనందించాడు, అలాగే అన్నీ బాగున్నప్పుడు కొంతమంది దేవుని మాట వినరు, దేవునికి ఇష్టమైన పనులు చేయరు. దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తుంది. చాలా జాగ్రత్త. నీవు ఎవరుడవై ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటికి నీవు నడుచుచుంటివి, కానీ నీవు ముసలివాడవైనప్పుడు వేరొక్కడు వచ్చి నీ నడుము కడతాడు. నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను తీసుకొని వెళ్తాడు అని చెప్పి ఎవరితో అంటున్నాడు చెప్పండి ఈ మాట? అయ్యో ఇన్ని రోజులు పేతురు గురించి చాలా వేరుగా విన్నాం, ఇప్పుడేంది ఇట్లా వింటున్నావు అని అంటున్నారా? ఇదే పేతురు గురించి దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? ముమ్మారు దేవుడిని ఎరగనని బొంకాడు. అదే పేతురు పశ్చాత్తాపడ్డాడు. అదే పేతురుతో దేవుడు 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగాడు. మళ్ళీ ఏ శిష్యులను అడగలేదు అక్కడ. ఎవరన్నా వేరే శిష్యులను అడిగాడా? చెప్పాలా? యోహాన్ని అడిగాడా? ఆంద్రేయని అడిగాడా? ఇంకా శిష్యులు ఉన్నారు, వీళ్ళందరినీ అడిగాడా? అడగలేదు. యాకోబుని అడిగాడా? అడగలేదు. ఇలాగూ ఎవరిని అడగని ప్రశ్న కేవలం పేతురును మాత్రమే ఎందుకు అడిగాడు తెలుసా? యవ్వనుడిగా ఉండినప్పుడు ఎక్కడికి పడితే అక్కడ ఇష్టమైన చోటుకి వెళ్ళాడు. ఈరోజు నీవు నేను దేవుని మందిరానికి రాకుండా ఎక్కడెక్కడో తిరగడం కాదు, దేవుని సన్నిధికి రావాలి. అందుకే నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్త వహించాలి. అజాగ్రత్తగా ఉంటే చచ్చిపోతాం. ఇది ఎందుకొరకు అన్నాడు తెలుసా ఆ మాట? కింది వచనం చదవండి. ఇప్పుడు దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. చూడండి 19వ వచనం. అతను ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును, దానిని సూచించి ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని. కాబట్టి ఆయన ఎట్టి మరణం పొందబోతున్నాడో ముందుగానే యేసుకు తెలుసు. యేసుకు భూతకాలం తెలుసు. భూతకాలం అంటే ఏంటమ్మా? భూతకాలం అంటే ఏంటి? దయ్యాల కాలం కాదు, అంటే పాస్ట్. భూతాలంటే అందరికీ ఇవే అనుకుంటారు. భూతకాలం అంటే పాస్ట్, గతంలో జరిగినటువంటి గతము, వర్తమానం,
భవిష్యత్, ఈ 3 కాలాలు తెలిసిన వాడు యేసు. అంటే భూతకాలాల్లో అబ్రహాము కంటే కూడా నువ్వు ముందున్న వాడవా అని చెప్పి యేసుని ప్రశ్నించారు ఒకనొక సమయం. కాబట్టి ఆయనకు భూతకాలం తెలుసు, వర్తమానం తెలుసు. కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు యేసయ్య. అందుకే యోహాను ప్రకటన గ్రంథం రాసిన ప్రకటన గ్రంథంలో కూడా అదే ఉంటుంది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడును. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడుతున్నాడు. జరగబోయేది ముందుగానే యేసయ్యకు తెలుసు. పేతురు ఎట్టి మరణం పొందబోతున్నాడు. యేసు ప్రభు ఆయన నిట్ట నిలువుగా సిలువ వేయబడితే పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. ఎలా వేయబడ్డాడమ్మా? తలక్రిందులుగా. అదే సిలువను ఇలా తలక్రిందులు చేస్తే ఎలా ఉంటుందో, తల క్రిందికి కాళ్ళు పైకి. కాబట్టి అలా సిలువ వేయబడ్డాడు. ఎవరు? పేతురు. ఆయన ఎట్టి మరణం పొందబోతున్నాడో కూడా దేవునికి తెలుసు. కాబట్టి మన ఇష్టమైన చోటికి మనం పరిగెత్తడం కాదు, దేవునికి ఇష్టమైన పనులు మనం చేద్దాం. ఆయన యవనుడుగా ఉన్నప్పుడు నడుము కట్టుకుని ఎటు పడితే అటు వెళ్ళిపోయాడు. కానీ కొన్నిసార్లు వెళ్ళాడు, కానీ అది జ్ఞానానుసారంగానే అనిపించుకుంటుందేమో. కానీ కొన్నిసార్లు దేవుడు జాగ్రత్త చెప్తున్నా కూడా కొన్ని అజాగ్రత్తమైన పనులు కూడా చేశాడు. వాటిని నేను అంటున్నాను, మారు దేవుడు ఎరగనని అబద్ధమాట. దేవుని వాక్యం నిన్ను కూడా హెచ్చరిస్తుంది, నువ్వు పడిపోకుండా ఉండాలి అని. కానీ నువ్వు మాటికి పడిపోతున్నావంటే నీవు కూడా పేతురులాగా నీకు ఇష్టమైన ప్రవర్తన చేస్తున్నావు. కాబట్టి ఇష్టమైన చోటికి మనం వెళ్ళిపోవడం కాదు, ఇష్టమైన విధంగా మనం జీవించడం కాదు, దేవునికి ఇష్టానుసారంగా జీవించడమే వాక్యానుసారమైన జీవితం. ఈ నడుము ఎందుకు కట్టుకోవాలి తెలుసా? ఇదే నడుము యూదులు ఎప్పుడు కట్టుకుంటారో తెలుసా? వారు పస్కాను ఆచరించేటప్పుడు కట్టుకుంటారు. నిన్నటి దినమందు వాక్యం విన్న వాళ్ళకు తెలుసు. నిన్నటి దినమందు శైలజ వింది, చాలాసార్లు శైలజ చెప్తుందని నేను చూస్తున్నాను. నిన్నటి దినమందు శైలజ కూడా వాక్యం వింది కదా. నడుము ఎప్పుడు కట్టుకుంటారు? యూదులు వారు పస్కా బలిని ఆచరించేటప్పుడు నడుము కట్టుకుంటారు. బైబిల్ గ్రంథంలో చూపించారు. అలాగే యాకోబు యోసేపు విషయంలో గోనె పట్ట కట్టుకున్నాడు. గోనె పట్టతో నడుము కట్టుకొని అంగలార్చిన విధానాన్ని మనం చూస్తాం. ఈరోజు నడుము కట్టుకొని దేవుని కొరకు సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన విధంగా మనం జీవితాం. ఎందుకంటే పేతురును సరిచేసిన దేవుడు నిన్ను కూడా ఈరోజు సరి చేస్తున్నాడు. నన్ను కూడా సరి చేస్తున్నాడు. చాలాసార్లు నా గురించి అంతా దేవుని తెలుసు అనుకుంటాం, అన్నీ తెలుసు. కానీ నీవు కూడా జాగ్రత్తగా ఉండడానికి దేవుడు కొన్ని వాక్యాలు పెట్టాడు. అందుకే ప్రతి ఆదివారం గుడికి ఎందుకు రావాలి అంటే అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా మన బ్రతుకును మన జీవితాన్ని దేవుని కొరకు కట్టుకోవడానికి. ఈరోజు ఇదే పేతురు నీ చేయితో పట్టుకోవయ్యా. నా ఇష్టం వచ్చినట్టుగా నేను పట్టుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు వదిలేసి నాకు ఇష్టమైన చోటుకి నేను వెళ్ళిపోతున్నాను. అందుకు అన్నాడు పేతురు, నీ చేయితో నన్ను పట్టుకో. హల్లెలూయా. ఇప్పుడు అంటావా? అందరు లేచి నిలబడదామా? మరలా ఆ పాట పాడదామా? దేవా, ఆ యొక్క సముద్రంలో, గలిలయ సముద్రంలో పేతురు అంటున్నాడు, అయ్యా నీ చేయితో నన్ను పట్టుకో. లార్డ్ పిక్ మీ విత్ దై హ్యాండ్. లార్డ్ పిక్ మీ అప్ విత్ దై హ్యాండ్. నీ చేయితో నన్ను పట్టుకొని పైకి లేపు. ఈరోజు ఈ పాట తిరిగి మనల్ని మనం సమర్పించుకుంటూ మనం ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆయన చెయ్యిని పట్టుకొని, ఇష్టం లేనప్పుడు చెయ్యి వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నామేమో. కానీ దేవుణ్ణి చెయ్యి పట్టుకోమని అడిగితే ఆయన నిన్ను ఎన్ని కష్టాలు వచ్చినా విడవడు, ఎడబాయడు. నిన్ను విడవను, ఎడబాయనని చెప్పిన దేవుని చెయ్యిని పట్టుకోమని అడుగుతావా? ఈరోజు చేతులున్న వారందరూ కుడి చేతిని పైకి లేపి ఒక చేత బైబిల్ పట్టుకొని మరొక చేతితో దేవుని తట్టు తాపి ఈ పాట పాడతావా? అందరూ కూడా రెండు చేతుల్లో ఒక చేతితో బైబిల్ పట్టుకొని ఇంకో చేతితో చెయ్యిని దేవునికి అందిస్తూ ఈ పాట పాడు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అందరు కళ్ళు మూసుకొని పాడదాం. శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము,
నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను. ఏ ఆదివారం గుడి మానను ప్రభువా, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణం. అందరూ దేవుని దగ్గర ఒప్పుకుందాం. నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను. ఏ వారము నీ వరగవా, నేను బొంకలు నీ కార్యాలు చూస్తూ నీ కొరకే జీవిస్తాను. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. మంది పాడదాం. నీ చేతితో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. అందరు కళ్ళు మూసుకోవాలా? చేతి రెండు చేతులు పైకెత్తి, అనుక్షణము నన్ను చెక్కుము. చేతులున్న వారందరూ శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. ప్రార్థన చేసుకుందాం. మిత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యులు సోదరుడు టైసన్ ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ శాస్త్రి వచ్చి గడిచిన వారం అంతే మీ సత్య నాయన, ఈ మాసం అంతయు నాయన మీ సత్య తండ్రి, మరి అనారోగ్యాలను ఎదుర్కోవాలని సూత్రాలు చేయవలసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ప్రతి కుటుంబంలో మాట్లాడాలని ఎస్ తండ్రి. నాయన అవును తండ్రి, మరి మరి వీళ్ళలో కూర్చున్నప్పుడు మార్గం సార్ మరి నాయన ఏదో పడినట్టు మరి తండ్రి, మరి మేము ఎన్నిసార్లు నాయన ఆ సన్నిధికి మరి మరి విశ్వాసంగా మరి అబద్ధం ఎస్ నాయన మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనుషుల మధ్యలో మనం అబద్ధం పలుకుతున్నాం, కానీ మీరైతే వెళ్ళిన దేవానికి స్తోత్రములు చెల్లించు. మా నాయన మా ప్రవర్తన అంతటిలో మీరు రక్షిస్తున్నాం. ఆమేన్. తండ్రి అవును తండ్రి, మరి నాయన మీరు మా చేయి పట్టుకోమని అడుగుతున్నాం. ఎస్ నాయన మీరు మా చేయి పట్టుకొని మరి నాయన మేము ఎందుకు ఎన్నిక లేని వారు Yes. మీరు మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మా తండ్రి నీవైన తండ్రిని స్తోత్రములు Yes, Lord. నాయన తండ్రి బిడ్డను ఎలా అయితే చేయి వారి పట్టుకొని మొదలు పెట్టలేక మా నాయన నడుస్తూ ఉంటారో, మా నాయన మేము మీ వెంబడి నడిచే కృపను భాగ్యాన్ని అనుగ్రహించని వందనాలు చెల్లించు. మా సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరిని ముట్టని స్వస్థపరచాలి. నాయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మా నాయన లైవ్లో ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డతో మేము మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసుని వారికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మరి మేము ఇటువంటి స్వభావం కలిగి ఉన్నామని ఆత్మదేవమే మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అయినా మేము పెడచాలను పెడుతున్నాం కాబట్టి క్షమించండి. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం, వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఎవరెవరైతే మరి నాయన మరి వాక్యాన్ని నిర్లక్ష్యం Yes. చేస్తున్నారో వారితో కూడా మేము మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మరి నాయన మరి యవనస్తులుగా నాయన ఎక్కడ చూసినా మరి నాయన తండ్రి పాడైపోతున్నప్పుడు భాగంగా మరి నాయన నశించిపోతున్న ఆత్మను రక్షించండి, వందనాలు చెల్లించుకుంటున్నాం. Amen. నాయన అవును నాయన, ఈ సమయం మీకోసం తండ్రి. నాయన
నేను సమయాన్ని మా నాయన వేస్ట్ చేసుకోవడానికి వీలేదు. అద్భుతం చేయండి, కార్యం జరిగించండి. Man, yes. మా నాయన నేను ఈ సమయాలు ఎన్నో పొడగొట్టుకుంటున్నాను కావచ్చు, ఈ సమయాలు ఎన్నో వృధా చేస్తున్నాను కావచ్చు. నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించు తండ్రి. మరి మేము ఆశీర్వదించమని వాక్యానుసారంగా మేము నడుచుకొని మా నాయన నీ దాసుడు విధులాగా మా నాయన మా హృదయాలు సాధారణంగా దొంగలించకుండా Yes. మీరు మా చుట్టూ కంచె కాపుదల ఉంచి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. మా నాయన ఈ ఆవరణ చుట్టూ కూడా మీ కంచె వేసి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించు. మా నాయన నేను వెళ్తున్నప్పుడు ఆశీర్వదించబడ్డది కాక Yes. నాయన నీకు వాక్యానుసారంగా మేము నడుచుకునే కృపను అనుగ్రహించండి. ఇక్కడ ఈ వాక్యాన్ని ఇక్కడ మర్చిపోకుండా ఇతరులకు వాక్యాన్ని పంచిపెట్టే కృపను అనుగ్రహించాలి. వందనాలు చెల్లించు. కాదు హృదయాలతో వచ్చిన మేము మా నాయన మేము మా వాక్యాన్ని నింపుకొని మా హృదయాలను నింపుకొని వెళ్తుండగా ఆశీర్వదించండి వందనాలు. నాయన రాసిన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి వందనాలు చెల్లించండి. ఇంకా చక్కటి వర్తమానాలను విని మా నాయన మార్మల్స్ పొంది మీలో నీ కృపను బాగా అనుగ్రహించండి. ఇప్పుడు విన్నపం నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen.